వీళ్ళు ఎంత పెద్ద క్రిమినల్ పని చేసిరంటే చాలా మంది బిజినెస్ మ్యాన్లు జ్యువెలరీ అమ్ముకునేటోళ్ళది బంగారం షాపులలో కూడా ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళ దగ్గర బిల్డర్ల దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నారని ఉంది. తర్వాత మాఫియా ఏమన్నా మెడికల్ మాఫియా ఉంటే వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నారని ఉంది. గంజాయి వాళ్ళ దగ్గర, బెల్ట్ షాపుల దగ్గర, తర్వాత ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరట. ప్రతిపక్ష నాయకులది అప్పట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది కూడా చేసిరట, బండి సంజయ్ చేసిరట. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్నాడు కదా, తప్పే కాదు అంత వ్యవస్థ చూసుకుంటది అని చెప్తున్నాడు కదా. అదే బిఎస్పీలో ఉన్నప్పుడు ఓ రకంగా మాట్లాడారు, వాదనలు వస్తున్నాయి, ఏమంటారు దానికి? మరి అదే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ చేసిర్రు, మీరు సైలెంట్ గా ఉన్నా సరిపోతుంది. ఈ పార్టీలో ఉన్నప్పుడేమో బిఎస్పీలో ఉన్నప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ చేసిండు, నాది కూడా చేసిండు, అందరు చేసిండు అని అప్పుడు అన్నావు. ఇప్పుడేమో కేసీఆర్ మంచోడు, కేసీఆర్ మంచోడు అంటారు. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫోన్ ట్యాపింగ్ చెయ్యాలంటే ఎవరు చేస్తారు? టెర్రరిస్టులదో దేశద్రోహులదో, అది కూడా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి అక్కడ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళ పర్మిషన్ తీసుకొని అప్పుడు చేస్తారు. ఎవరు పర్మిషన్ లేదు, ఎట్లా పడితే అట్లా చేసిరని ఈయననే చెప్పిండు. లాస్ట్ కు కేసీఆర్ గారు కూతురు కవిత గారు కూడా మా భర్త అనిల్ గారిది కూడా ఫోన్ ట్యాప్ చేసిర్రు ఓకే అని చెప్పింది. కేసీఆర్ గారు కూతురే చెప్పింది. ఫోన్ ట్యాప్ చేసింది కేసీఆరా, సంతోష్ రావా, కేటీఆరా, హరీష్ రావా? ఎవరో తేలాల్సిన అవసరం ఉంది. సిట్కి దగ్గరకు వచ్చి కేసీఆర్ వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రాధాకృష్ణారావు అంటుండట పెద్ద ఆయన చెప్తే మేము చేసినామని. మరి ఆ పెద్ద ఆయన ఎవరు?